హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. ఈరోజు మనం బంగాళదుంప మామిడికాయ రోటి పచ్చడి చేసుకోబోతున్నాం అండి. అయితే అది ఏ విధంగా చేయాలని చూపిస్తానో చూడండి. ఏంటండి, ఈ పచ్చడి ఒకసారి మనం వేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని తింటండి అస్సలు మళ్ళీ మళ్ళీ కావాలంటారనమాట. అదే చేసుకొని తింటానంటారు. ఒకసారి తయారు చేసుకొని మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఇక్కడ ముందుగా దుంపలు తీసుకున్నాను కదా, వీటిని పై చెక్కి తీసేయాలి. కొద్దిగా తెల్లగా ఉంటుంది అనమాట, దళచరుగా అదంతా తీసేయాలి. తీసిన తర్వాత ఇది సాల్ట్ వాటర్లోని మళ్ళీ అంటే గిన్నెలో వాటర్ వేసి ఉప్పు వేసి అందులో ఈ ముక్కలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఒక లేయర్లాగా ఉంటుంది, అది కూడా తీసేయండి. లేదంటే నారలాగా, అది పచ్చడంతా నారలాగా ఉంటుంది అనమాట, అందుకే తీసేయాలి. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒకసారి మనం దుంపలు వేసేటప్పుడు కూడా సాల్ట్ వాటర్ వేయాలండి. నెక్స్ట్ ముక్కలు వేసేటప్పుడు కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇది నల్లగా వచ్చేస్తాయి లేకపోతే. నెక్స్ట్ మనం కళాయి వేసుకొని ఇంకో ఒక గరిటె నెయ్యి వేసాను, ఒక గరిటేమో ఆయిల్ వేసాను. ఇది ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ధనియాలు, తర్వాత కొద్దిగా మెంతులు అంటే పావు స్పూన్ మెంతులు. నెక్స్ట్ ఒక మీ కారాన్ని సరిపడా మీరు ఎండుమిర్చి చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 10 కాయలు ఉంటే అలా వేసాను. ఎందుకంటే దుంపలు తీపిగా ఉంటాయి, మామిడికాయ పులుపు. ఇప్పుడు ఈ దుంపలు తీపిదనం పోవాలి అంటే కొద్దిగా కారం, ఉప్పు, పులుపు 3 ఉంటేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ గుప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇలా వేగనివ్వాలి. ఈ ముక్కలు ఏంటంటే కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకును. అలాగైతేనే మనకి పచ్చడి బాగుంటుంది. మరీ ఎక్కువ వేపేయకండి, మళ్ళీ నలగదనమాట. అదే ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా. ఈ పచ్చడి ఏంటంటే హోటల్ స్టైల్ కాదండి, ఇది గ్రామీణ స్టైల్ అనమాట. మన పల్లెటూర్లు అంటే ఈ దుంపలు ఎక్కువ ఉంటాయి. ఈ పచ్చళ్ళు, ఈ దుంపలు ఉడబెట్టుకోవడం, పచ్చళ్ళని ఇవన్నీ చేస్తారండి. మన సగ్గుబియ్యం కూడా తయారు చేస్తారండి ఇదే దుంపలతోని. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మనం మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పోపు చల్లారేలోగా మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకుందామండి. ఈ పచ్చడిని ఒక్కసారి కానీ మీరు రుచి చూసారంటే మరవరండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటుందండి పచ్చడి మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను అన్నాను కాదు కానీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు వచ్చి పచ్చడి ఎవరు చేయలేదండి, కాకపోతే చూడండి. ఇవ్వండి, పోపు చల్లారింది కదా, మనం మిక్సీలో వేసుకుందాం. ఇవన్నీ ముందు మిక్సీ వేసేసుకుందామండి. నెక్స్ట్ సాల్ట్ ఉప్పు వేసుకొని మనం మిక్సీ వేసుకున్నాం కదా, చూసారా. ఇది ఎలాగో తెలుసండి, బెల్లం పాకం పడతాం కదా, జిగురు పాకం వస్తుంది కదా, అలాగ ఉందండి పచ్చడి. సేమ్ అలాగే ఉందండి. ఇప్పుడు మనం ఏంటంటే మామిడికాయ ముక్కలు వేసి కూడా కొద్దిగా ఒక కచ్చపచ్చగా కొబ్బరి కూర ఉన్నట్టు మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలాగా మనం వేసాం కదా, ఇవి నల్లగవు కానీ కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది, చాలా జిగురు వస్తుందండి. చూసారా, సగ్గుబియ్యం జిగురుగా ఉంటాయి కదా, అలాగే ఉంటుంది సేమ్. నెక్స్ట్ ఆనియన్ అనమాట, ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. కానీ పచ్చడి మనకి చాలా సూపర్గా ఉంటుందండి, ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అవునండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మాకు మోటివేషన్ అవుతుంది, ఈ వీడియో ఇంకొకరికి కూడా వెళ్తుంది కదా. అలాగే ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రీల్స్ కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పోపు అండి, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లిపాయ రెక్కలు వేసేసి పోపు వేసేసుకోండి. నెయ్యి వేసి పోపు వేసాను. నాకైతే ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నమాట, తినేయాలనిపిస్తుంది, అంత బాగుందండి. నేను చూసారా, అన్నం కూడా నేను వెంటనే అన్నం కూడా పెట్టేసుకొని ఇలాగ ఒక పచ్చుల్లిపాయలు ఉంచుకొని తినండి, ఎంత బాగుంటుందో తెలుసండి. అసలు చాలా చాలా బాగుంటుందండి. చూడండి, మనం వేడి అన్నంలోని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక పచ్చి ఉల్లిపాయను ఉంచుకొని తింటుంటే ఎలాగొని తెలుసండి. అసలు ఎలాగుంటుంది అనుకున్నారు, అసలు సూపర్ పచ్చడి అండి.
చూసారా ఎంత బాగుందో, అసలు కన్ను వింది ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ అండి, సూపర్ టేస్ట్ అండి. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. అసలు నేను అన్నాను కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని. అస్సలు మిస్ అవ్వద్దండి, చేయండి. బాయ్ ఫ్రెండ్స్.